ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. విధి మనుషులతో ఎన్నో విధాలుగా ఆడుకుంటుంది, కానీ నేనిచ్చిన వీడియో బైట్ నన్నే తిరిగి ఆడుకుంటుంది అంటున్నాడు మన బాబు. ఇంతకీ ఆ వీడియో బైట్ వల్ల బాబుకి వచ్చే కష్టాలు ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఎమ్మాన్యుల్ along with his team. రాత్రి నేను నిద్రపోయాక లేచి చూసా, పక్కలో నువ్వు లేవేంటే? వాష్రూమ్ కి వెళ్ళానండి. నీ మీద డౌట్ వచ్చే స్మార్ట్ వాచ్ పెట్టా. ఇది నువ్వు ఎన్ని అడుగులు వేసావు చెప్పిద్ది. మొత్తం 15 అడుగులు. ఒక్క నిమిషం. ఇంట్లో నుంచి బాత్రూమ్ కి 5 అడుగులు, మళ్ళీ ఇంట్లోకి 5 అడుగులు, మిగతా 5 అడుగులు ఆడకెళ్ళియే. బాత్రూమ్ గ్యాప్ లో నేను ఏం చేస్తా అండి? చిన్న గ్యాప్ చాలే, నువ్వు ప్రపంచాత్రుడి కన్నా ఎక్కువ తిరిగేసి వస్తావు. అయ్యో రష్మి అక్క చూడు నన్ను ఎలా అనుమానిస్తున్నాడో. ఒక ఆడపిల్లతో ఇట్లా మాట్లాడొచ్చా? ఎక్కువ చేశాను అనుకో నీ వాచ్ లో అడుగులు కూడా లెక్క పెట్టేస్తా. నువ్వు రష్మి అక్క కూడా వాచ్ పెట్టావా? పెట్టా. అక్క చేలో మెత్తే పిల్ల ఏమైనా గట్టును మేసిద్దా? 2 చాలలో పడే వేస్తే. ఈ రోజు అంటే ఎంత అందంగా ఉన్నా, హీరోయిన్ లాగా ఉన్నా తెలుసా? నిన్ను పెట్టి నేను డైరెక్టర్ గా సినిమా చేస్తా, ఓకేనా? వద్దండి, నాకు డైరెక్టర్లు అంటే భయం అండి. ప్రేమ పోయి భయం కొడుకు వచ్చేసిందా అప్పుడే? ఆ పక్కింట్లో ఏంటే ప్యాంట్లు ఆరేసి ఉన్నాయి. ఎవరండి? అయ్యో మీకు తెలియదా, ఆ పక్కింట్లో కొత్త సెలబ్రిటీ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? నిన్న నైట్ 11 o'clock వచ్చాడు. మాట్లాడేవా? మాట్లాడా. నెంబర్ ఇచ్చావా? ఇచ్చేసా. 5 అడుగులు ఆడకేసావా? ఏమండి ఇంటికి దీపం ఇల్లాలి తెలుసా? నువ్వు ఇల్లాలు కాదే, తెల్లారులు. కృష్ణ భగవాన్ గారు ఒక ఆడపిల్లని పట్టుకొని ఇలా అనుమానిస్తుంటే మీరేం మాట్లాడరేంటి? అసలు అనుమానిచ్చేదే ఆయన్నే, మిమ్మల్ని ఆయనకే చెప్తావంటే. పోయి పో, లోపల పో, లోపల పో. మీ అనుమానంతో నా ప్రాణానికి వచ్చింది. కొంచెం అది కప్పుకోవటాన్ని ట్రై చేయి. మీ పేరు నటన స్టార్ కదా? అవును. ఆ పేరు ఎందుకు పెట్టారండి? మా వంశంలోనే నటన ఉందిరా. అవును, మరి మీరు ఎప్పుడు చేయలేదు? నేను చెప్పా కదా మా వంశంలో ఉందని, నాకు లేదు. సరే మొత్తానికి ఈరోజు షూటింగ్ చాలు సార్. 5 లక్షలు లాస్ వచ్చింది సార్. 5 లక్షల? నా ప్యాంట్ ఖరీదు చేయవా? ఎందుకు నాకు అవసరమా చెప్పు? ఏ సార్ ఈ ప్యాంటేనా? అంతే, ప్యాకప్ అంతే, వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్. నా భార్య ఇంటికి వచ్చేసా. ఏమండి నేను మా ఆవిడతో గడపాలని అంత ఆనందంగా వస్తే ఇదంతా అసహ్యంగా రెడీ అయింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మొహానికి మ్యాచింగ్ డ్రెస్ వేయొద్దని? నేను ఎక్కడికి వెళ్ళావు? పెడిక్యూర్ చేయించుకోవడానికి వెళ్ళా. ఈ పేడ మొహానికి పెడిక్యూర్ అవసరమా చెప్పు? పెడిక్యూర్ మొహానికి చేయట్లేదు. తెలుసా లేదా? టెస్ట్ చేసా. యు పాస్డ్. ఓకే, ఐ పాస్డ్. మార్క్స్ ఇస్తాను కదా, అప్పుడు నువ్వు పాస్డ్ లేదని చూస్తా. ఇలాంటి బ్లాక్ మెయిల్ వద్దు. బ్లాక్ మెయిల్ కాదు, నిజంగానే. డోంట్ జడ్జ్ బై ద బుక్ ఆఫ్ ఇట్స్. డోంట్ చెక్ ద బుక్. వద్దే అనవసరం ప్యాకప్ చెప్పాను. వెళ్ళు ముందు, నువ్వు లోపలికి వెళ్ళు. మీ వల్ల ఏది కుదరదు. ఈ లోపల కనీసం రీల్స్ అన్న చూసుకుందాం. మా అభిమాని వర్ష బర్త్డేనా? సరే ఒక విషెస్ చెప్దాం, అలా పడి. హాయ్ వర్ష, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిక్ చిక్ పుచుక్ వర్ష. సరే లోపలికి వెళ్ళాలి. ఐ హావ్ సమ్ మోర్. ఈ రోజు నా పిల్లం బర్త్డే సర్ప్రైజ్. ఏందేదో చూస్తుంది. ఎవడే వాడు? ఎవరితో వీడియో కాల్ మాట్లాడతారు? ఎవడాడు? ఇది వీడియో కాల్ కాదు, వీడియో బయట. బయట చేసిన వీడియోలు తీసుకొని లోపల చూసుకుంటున్నావంటే వాడికి నీకు సంబంధం ఏంటి చెప్పు? వీడియో బయట కాదండి. మరి బయట అంటే ఈ రోజు నా బర్త్డే కదా, సెలబ్రిటీ కదా, హ్యాపీ బర్త్డే వర్ష అని చెప్పాడు. ఎవడే వాడు? ఇట్లా వేసలు బయటికి రారా. ఎవరు? వెళ్ళి మీ అయ్యగారిని పిలిచి నువ్వు వెళ్ళి అంట్లు కడుకోపో. అయ్యగారండి, ఆయన మా హస్బెండ్. ఏమండి
రారా బయటికి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? హూ ఆర్ యు? ఎవడరా మీ కళ్ళజోళ్ళు అమ్మినోడు? ఒక వీడియో బయట కావాలండి. వీడియో బయట నేను చెప్పను. ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచో మానేసా. అవునా? రాత్రి 12 గంటలకు నా పిల్లానికి ఎలా పంపించారు వీడియో బయట? నీ పిల్లలకి నేను ఎప్పుడు చెప్పినారా? ఏమే సిగ్గుపడతావింది రావే. తనా వర్ష హ్యాపీ బర్త్డే రా. నువ్వేడరా నా పిల్లానికి విష్ చేయడానికి? తను నా ఫ్యాన్ రా. నీకు సెలబ్రిటీ స్టార్డమ్ తెలుసా? స్టార్డమ్ తెలిస్తే అలా మాట్లాడు. పిచ్చేసా ఫ్యాన్స్ కి నేను వీడియో బయట ఇస్తాను రా. నీ ఫ్యాన్స్ అందరికి ఇస్తావా? ఇస్తాను. అందరికి? నన్ ఆఫ్ దెమ్. వీడియో బయట అందరికి ఇస్తావరా నువ్వు? పక్కింటోడు పిల్లానికి వీడియో బయటలు ఇస్తారు. వస్తాడు ఈ టయానికి ఒకడు. దుర్గారా ఏంటి ఈ రోజు మా శోభనం? శోభనమా? నీ శోభనం బాగా జరగటానికి నేను ఒక హెల్ప్ చేస్తానబ్బా. ఏది చెయ్యి. సెలబ్రిటీ ఉంటున్నాడు మా పక్కింట్లో. అవునా? ఇట్లా నీకు ఇప్పుడే చెప్తా. ఏమండి 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 వాట్ హ్యాపెన్? సార్ మీ అభిమాని ఒక వీడియో బయట చెప్పాలి సార్. ఈ జనాల మధ్యలో ఇల్లు కట్టుకోవడమే తప్పైపోయిందబ్బా. మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఓకే. ఏ వీడియో బయట? మా ఊడిదే సార్. పేరేం పేరు? దుర్గారావు. దుర్గారావు అంతే కదా? హాయ్ దుర్గారావు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే కాదు, శోభనం రోజు శుభాకాంక్షలు. శోభనం శుభాకాంక్షలు చెప్తారా? చెప్పండి సార్, పడి ఉంటది. వాడు ఖాళీ టైంలో చూసుకుంటా ఉంటాడు. హాయ్ దుర్గారావు, నీ శోభనం బాగా జరగాలి. ఆల్ ది బెస్ట్. ఓకే. చిన్న మాట ఎవరు చదువు. ఇదిగో నా కాదు లిస్ట్ ఉంది, దాని ప్రకారం చెప్పు. ఒక్క నిమిషం సార్, మావాడు ఏదో రాసుకున్నాడు అంట, దానిలా చెప్పమని అడుగుతున్నాడు. ఒక్క నిమిషం. ఈ రోజుతో నా బ్యాచిలర్ జీవితానికి సాంప్రదాయబద్ధంగా స్వస్తి పలికి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న నా తొలిరే అనుభవానికి తహతహలాడుతూ యుద్ధానికి సిద్ధమైన బాహుబలి వలె ఈ రోజు జరిగే నా రాత్రి యుద్ధానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ బాబు. ఇది చెప్పండి సార్. శోభనానికి ఎలా చెప్పడం ఏంటా నేను? సార్ అలా చెప్తేనే మా ఊరు చూసుకుంటారు సార్, లేకపోతే ఆ వీడియో చూడండి. చెప్పండి సార్. ఇంత నేను చెప్పలేను. చెప్పండి సార్. ఇది మొత్తం నువ్వు చెప్పు, చివరిలో సేమ్ టీ అంట. హాయ్ దుర్గారావు, నీ శోభనం రోజు నువ్వు క్రీడా స్ఫూర్తితో ఎదగాలని, బాహుబలిలో యుద్ధ వీరుడు అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే అయిపోయిందా? పుచ్చుక్ 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 వెళ్ళు. నీ పిల్ల ఎక్కడ తీసుకొని వెళ్ళరా శోభనానికి? ఎక్కడ చేపించారండి? నీకు పిల్లం మీద కన్నా నా పిల్ల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకెవరిని రాని వాకు వెళ్ళిపో. పిచ్చి పిచ్చేసాలకి నిన్నెవడ సెలబ్రిటీ చేసినాడు అసలు? ఏమండి మరీ అంత అనుమానం పనికిరాదండి. వాడి మీద అనుమానం పడట్లేదే, నీ మీద అనుమానం పడుతున్నారు. పో లోపల పో. పిచ్చి పిచ్చేసేస్తున్నారు సెలబ్రిటీలు అంట. నీకు మంచి వీడియో బయట ఇప్పిస్తా. సెలబ్రిటీ ఉన్నాడు మన వీధిలో. అవునా? ఇప్పిస్తా. వాట్ కమల్? సార్ మీ అభిమానికి ఒక వీడియో బయట కావాలి సార్. ఎన్నిసార్లు చెప్పాలబ్బా? ప్లీజ్ సార్. సరదా ఎవరు సార్? ఆడు కాదు సార్, ఇది మీ అభిమాని. అది నా అభిమాని ఏంట్రా? దానికి ఎలా వీడియో బయట చెప్తారా సార్? మీ పోస్టర్ ఎక్కడ కనపడినా ఎగిరి మరి పేడేసిద్ది. లాంగ్ జంప్ సార్, ఫేస్ మీద తప్ప ఎక్కడ ఏదు. ఆయన గేదెకి వీడియో పెట్టి చెప్పడం ఏంట్రా? చెప్పండి సార్, సరే మీ అభిమాని కోసం. పశు ప్రేమ చూపించు. మొన్నే రష్మికి వీడియో పెట్టి చెప్పాను. హాయ్ గేదా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సార్ బర్త్డే కాదు, ఇది ఇప్పుడు 9వ నెల ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అయితే నేనేం చేయాలి? అవాసం చేయాలా? కాదు సార్, ప్రెగ్నెంట్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తూ చేయాలి. నాలాంటి పండంటి పెట్ట పుట్టాలని ఆశ. ఏం మాట్లాడుతున్నావురా? పిల్లానికి అయితే బానే చెప్తావు కదరా. దీన్ని చెప్పడానికి ఏమైనా చెప్పు. ఏదో ఒకసారి అలా చేసినానుకో ఈ దండం పెడతారా? ఏదో తప్పైపోయింది, క్షమించు. నేను మీ ఇంటి పక్కనే ఉన్నాను, నేను వెళ్ళిపోతా. వీడియో పంపించండి నాకు. పంపిస్తాం. ఏమండి ఏంటి? పక్కనున్న సెలబ్రిటీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడండి. మన వాళ్ళే. కానీ ఇంకొక పెద్ద సెలబ్రిటీ వచ్చాడు. ఇంకో పెద్ద సెలబ్రిటీ వచ్చాడా? ఎవరో? కృష్ణ భగవాన్ గారు. కృష్ణ భగవాన్ గారా? అవును. ఈడన్నా వీడియో బయటలు తాపుతాడు, ఆయన ఆపడే బాబు. పద పద. ఏం కృష్ణ భగవాన్ గారు పాపం ఆయన్ని అనవసరంగా బద్నాం చేస్తున్నారు మీరు. ఆయన అసలు నోట్లో ఎల్లి పెడితే కూడా కొడకరు. నీకెలా తెలుసు? ఒకసారి మాన్యుల్ బాగుంది. సెలబ్రిటీ పక్కన ఉంటారు ఇబ్బందులు, కానీ సెలబ్రిటీ ఎక్కువ ఇబ్బంది పడ్డట్టున్నారు. అందరూ బాగా చేశారు. ఖుష్బు గారు అన్ని బాగుంది ఎక్సెప్ట్ ఫర్ ద సెలబ్రిటీ క్యారెక్టర్. అయ్యి వదిలేయాలి మీరు, స్కిట్ లో మనసులో పెట్టుకోకూడదు. బాగుంది. బాబు అందరూ బాగా చేశారు. ఇట్ వాస్ నైస్. థాంక్యూ.